హాయ్ చెప్పు. ట్రైన్లోకే. ఎక్కడికి? ట్రైన్లో ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తాను? తిరుమలకా? ఏ స్వామి ఉంటాడు అక్కడ? ఏ స్వామి? సో మేమైతే ఇక్కడ తిరుమల స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ నందలూరు నుంచి స్టార్ట్ అవుతున్నామండి. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఆ లోపు నేను 7th and 8th ఉన్నప్పుడు కరాటే నేర్చుకుంటూ ఉండేదాన్ని. సో అక్కడ స్టేషన్ పక్కనే అనమాట ఆ కోర్ట్ అనేది. అక్కడే మాకు కరాటే నేర్పించేవాళ్ళు. నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళేవాళ్ళం అనమాట, నా క్లాస్మేట్ తను కూడా. సో మేము స్టేట్ లెవెల్ కూడా వెళ్ళేసి వచ్చామండి. అది పిల్లలకి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడేనా మేము కరాటే నేర్చుకునేదాన్ని అని చెప్తాను. అస్సలు లేజీగా అనిపించేది కాదు. 2 years హ్యాపీగా వెళ్ళేదాన్ని. అండ్ మాకు టోర్నమెంట్స్ కూడా తీసుకెళ్లే వాళ్ళు అనమాట. అండ్ ఈ తిరుమల ట్రిప్ అయితే మా ఫ్యామిలీ అండ్ మా పేరెంట్స్, చెల్లి తమ్ముడితో అయితే వెళ్తున్నాము. అండ్ ఇదైతే మా పెళ్ళి తర్వాత ఫస్ట్ ట్రిప్ అనమాట మొత్తం ఫ్యామిలీతో. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం ఫ్యామిలీ అంతా కలిసి. అండ్ ఇక్కడ ట్రైన్ టైం అయితే అయిపోయింది. మేము యాక్చువల్గా దర్శనానికి అయితే October 30కి అయితే బుక్ చేసుకున్నాము. ఆ రోజు థర్స్డే నిజరూప దర్శనం ఉంటుంది అనేసి. అండ్ ఆ రోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది. మా పెద్దమ్మాయి బర్త్డే అనమాట. ఆయన దర్శనం కంటే భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే 28th to 30 ఫుల్ వర్షాలు అనమాట. మేము పులివెందుల నుంచి నందలూరుకి ఆ వర్షంలోనే ట్రావెల్ చేసామండి. 28th ట్రావెల్ చేసాము. ఫుల్ వర్షము, అస్సలు ఆగలేదు. పులివెందుల నుంచి నందలూరు వరకు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మేము ఇంటికి వెళ్ళేసరికి 9 అలా అయిపోయింది అనమాట. నైట్ అమ్మ వాళ్ళ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే తిరుపతి. అండ్ మీరు చెప్తే నమ్మరు, నైట్ అంత వర్షం పడింది కదా, మార్నింగ్ లేసేసరికి క్లైమేట్ ఎంత ప్లెసెంట్గా ఉన్నిందో అంత ప్లెసెంట్గా ఉన్నింది. అండ్ మన రాయలసీమ సైడ్ అయితే వర్షం కొంచెం తక్కువే అనమాట, ఆంధ్ర సైడ్ పోల్చుకుంటే. సో మేము హ్యాపీగా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. అండ్ మా దర్శనం అయితే October 30కి బుక్ చేసుకున్నాము అని చెప్పాం కదా. ఆ రోజు అయితే చాలా స్పెషల్సే ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఆయన నిజరూప దర్శనం. ఆ రోజు అలంకరణ ఏం చేయరు కదా, సో ఆయన స్వామివారు చాలా బాగా కనపడతారు అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మా పాప బర్త్డే. అండ్ ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఆ రోజు పుష్పయాగం అండ్ కోటి సోమవారం అనమాట. అది మాకు తెలియదు. జస్ట్ మేము నిజరూప దర్శనం కోసం బుక్ చేసుకున్నాము అండ్ మా పాప బర్త్డే కోసం బుక్ చేసుకున్నాము. ఆ రోజు పుష్పయాగం అయితే జరిగింది, చాలా బాగా జరిగిందండి. మేమైతే చాలా హ్యాపీగా. టికెట్స్ అయితే 3 months ముందే బుక్ చేసుకున్నాము. అండ్ రూమ్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం అనమాట. రూమ్స్ అయితే A and B కేటగిరీ అయితే ఉంటాయి. ఏ కేటగిరీ అంటే 50 and 100 రూపీస్ రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ B కేటగిరీలో 1000 and 1500 రూమ్స్ అయితే. అండ్ ఇక్కడ తిరుపతి అయితే చేరుకున్నామండి. మనకి స్టేషన్ పక్కనే తిరుమలకి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అప్ అండ్ డౌన్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. మేము బోత్ అయితే తీసుకున్నాము. సో 3 days వ్యాలిడిటీ అనమాట. అది 3 days లోపు మనం పైన తిరిగి ఆ 3 days లోపు వచ్చేయచ్చు ఆ టికెట్తోనే. లంచ్ అయితే ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకొని వచ్చామన్నమాట. సో ట్రైన్లోనే లంచ్ అయితే చేసేసాము. సో తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట తిరుపతి నుంచి. స్టేషన్ పక్కనే టికెట్ కౌంటర్ అనమాట. సో మనకి బస్సెస్ అయితే అక్కడే అవైలబుల్లో ఉంటాయి. ఇంకా అక్కడే టికెట్ తీసుకొని తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఈ కపిల్ తీర్థం దగ్గర ఈ వ్యూ కోసం నేను ఎన్ని తిప్పలు పడ్డానో, నా తిప్పలు చూసి ఆ డ్రైవర్ అంకుల్ రామ్మ ఇక్కడ కూర్చో అని ఇంజన్ పైన కూర్చోబెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. వ్యూ చూసారా, చాలా బాగుంది కదా. నాకైతే ఏదో హెవెన్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కపిల్ తీర్థంలో వాటర్ ఫాల్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. అండ్ కపిల్ తీర్థం స్టోరీ అయితే కొంచెంగా అయితే తెలుసు, అది కూడా డ్రైవర్ అంకుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. పూర్వం కపిల మహర్షి అనే ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడంట. ఆయన తపస్సుకు మెచ్చి శివుడు పార్వతి ప్రత్యక్ష. అంతేకాదు శివలింగం కూడా మనకి స్వయంభుగా వెలిసిందంట అక్కడ. సో అందుకే కపిల తీర్థం అనే పేరు అయితే వచ్చింది. అండ్ కపిల్ తీర్థం క్రాస్ అవ్వగానే ఇది అలిపిరి మెట్ల మార్గం అనమాట. ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళాలంటే సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలండి. అండ్ నెక్స్ట్ ఇదైతే చెక్కింగ్ పాయింట్ అనమాట. మన బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారు కదా, సో అది ఈ చెక్కింగ్ పాయింట్. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుందో కదా. నేను కంటిన్యూస్గా వీడియోస్ తీస్తూనే ఉన్నానండి. ఈ 7 కొండలు ఎక్కినంత వరకు వీడియోస్ తీస్తూనే ఉన్నాను. అండ్ మెయిన్గా ఏంటంటే ఆయన శిలా రూపం ఉంటుంది కదా, సో దానికోసం తీస్తున్నాను అనమాట. లైట్గా ఏదో క్యాప్చర్ చేశాను.
అండ్ ఇక్కడ 7 కొండలు అయితే ఎక్కేసామండి అండ్ వెయిట్ చేస్తున్నాము. హస్బెండ్ అండ్ తమ్ముడు అయితే రూమ్ కోసం వెళ్ళారు. సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, సో బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగా అయితే ఉంటుంది. వీళ్ళు షాపింగ్ కూడా అప్డేట్ చేసుకొని వచ్చారు చూడండి. అండ్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎవరిదో ఒక ఆధార్ కార్డ్ తీసుకెళ్ళినా సరిపోతుంది, అందరు వెళ్ళాల్సిన అవసరం లేదు. 2000 అయితే పే చేసుకుంటారు. మళ్ళీ మనం వెకేట్ చేసేటప్పుడు ఆ 1000 అనేది 1 వీక్ లోపు క్రెడిట్ అయిపోతుంది. అండ్ మాకు పాంచజన్యం రెస్ట్ హౌస్లో అయితే రూమ్ అయితే ఇచ్చారండి. రూమ్ అయితే చాలా బాగుంది. ఈసారి 3 బెడ్స్ అయితే వచ్చాయన్నమాట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు 2 బెడ్సే ఉన్నాయి, ఈసారి 3 బెడ్స్ అయితే ఇచ్చారు. సో బాత్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి. గీజర్ కూడా ఉంటుంది అందులో. ఫ్రెష్ అప్ అయ్యి షాపింగ్, ఇంకా 3 కత్తిరింపులు అండ్ నైట్ వ్యూ అయితే టెంపుల్ దగ్గర చాలా బాగుంటుంది కదా, సో క్యాప్చర్ చేద్దాం. నేనైతే ఎప్పటి నుంచో స్వామివారిది లైట్ ఫ్రేమ్ ఒకటి తీసుకోవాలని అనుకుంటూ ఉండేదాన్ని. సో ఫైనల్లీ తీసుకున్నాను అనమాట. ఆ క్లిప్ అయితే నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తానండి. ఇదైతే లేపాక్షి సర్కిల్ అనమాట. ఇక్కడ ఫోటో పాయింట్ అండి ఇది. అందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. సో మేము కూడా దిగామన్నమాట ఎర్లీ మార్నింగ్. ఆ ఫొటోస్ కూడా నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను. ఇక్కడైతే స్వామివారి దగ్గర, టెంపుల్ దగ్గర భజన అయితే జరుగుతుంది. అండ్ ఇది ఆనంద నిలయం అనమాట. నైట్ టైం అయితే ఆ వ్యూ ఆయన దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలండి. రూమ్స్ దొరక్క బయట స్టే చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ దర్శనం కాక వెనక్కిపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. ఆ నెక్స్ట్ డే 30 అక్టోబర్ పుష్పయాగం అనమాట. సో టెంపుల్ అయితే డెకరేట్ చేశారు. బ్రహ్మోత్సవాల తర్వాత మనకి పుష్పయాగం చేస్తారనమాట. అండ్ ఇది 30th అక్టోబర్ ఎర్లీ మార్నింగ్ అండి. 5:36 లోపు అంతా రెడీ అయ్యేసి ఇక్కడ టీ కాఫీ అది తాగేసి దర్శనానికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాము. సో వెళ్ళేటప్పుడు మనకి లేపాక్షి సర్కిల్ వస్తుంది కదా, సో అక్కడ పిల్లలకి నామాలు అవి పెట్టించి ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట ఆ లేపాక్షి సర్కిల్ దగ్గరే. అండ్ ఇదైతే ఫ్రీ బస్సెస్ అనమాట, పైన మనకి అవైలబుల్లో ఉంటాయండి. అండ్ పిల్లలకైతే ఇక్కడ నామాలు అయితే పెట్టించేస్తున్నాను. అండ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. స్వామివారిని దర్శించుకునే ముందు ఫస్ట్ వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలండి. అప్పుడే మన కోరికలు కానీ ఏదైనా తీరుతాయి అన్నమాట. తర్వాత మేము పుష్కరిణికి అయితే వెళ్ళాము. పుష్కరిణిలో ఎవరైనా స్నానాలు అది చేయొచ్చు. పుష్కరిణి కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము దర్శనంకి వెళ్ళాలి అనుకున్నాము. మా టైం స్లాట్ వచ్చేసి 11:30 అలా అనమాట. ఇంకా టైం ఉంది కదా అనేసి మేము జపాలికి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో జపాలికి మేము జీప్ అయితే మాట్లాడుకున్నాము. సో 6 మెంబర్స్కి 500 అలా అయితే తీసుకున్నారు అప్ అండ్ డౌన్. సో జపాలి అయితే స్టార్ట్ అయిపోయి జపాలి నుంచి వచ్చేసరికి మాకు 11:30 అలా అయిపోయింది అనమాట. కరెక్ట్ టైంకి అయిపోయింది. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయి వచ్చేసాము. ఆ రోజు పుష్పయాగం అని చెప్పాను కదా, సో అందుకు మాకు 3 hours అలా పట్టిందండి. ఏం పర్లేదు, స్వామివారిని దర్శించుకునేదానికి ఎంత టైం అయినా వెయిట్ చేయొచ్చు. దర్శనం తర్వాత ఇక్కడ వెంగమాంబ అన్న సత్రం ఉంటుంది కదా, సో అక్కడ భోజనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసరికి మాకు మ్యాక్సిమం 5 అలా అయిపోయింది ఈవినింగ్. ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయానండి. గర్భగుడిలోకి ఎంటర్ అవుతూనే క్యూ లైన్స్ అయితే ఉంటాయి కదా, మా దర్శనం అంతా అయిపోయి మేమైతే బయటికి వచ్చాము. ఇంకా మా తమ్ముడు అండ్ పెద్దమ్మ అయితే రాలేదన్నమాట. ఏమైంది అని అడిగితే ఎవరో విఐపి వచ్చారు అని స్టాప్ చేశారంట. సో వాళ్ళు స్వామివారి ఎదురుగానే 5 minutes అలానే స్వామిని చూస్తూ ఉన్నారంట. సో ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి. అది తన బర్త్డే రోజు వచ్చిందనమాట. మనకి జస్ట్ 5 seconds అలా మనం అలా వచ్చి అలా వెళ్ళిపోతాం. అండ్ ఈవినింగ్ 6 లోపు రూమ్ అయితే వెకేట్ చేసేసి తిరుపతికి అయితే బయలుదేరిపోయాము. ఇది కిందికి వచ్చే దారిలో వాటర్ ఫాల్స్ అండి. ఇంకా ఫ్రైడే మా ఊరు అయితే వచ్చేసి నేను 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను అనమాట. లడ్డు ఆయన దగ్గర సమర్పించుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇదే అండి మా తిరుమల వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.